హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. టీజీపీఎస్సీ సివిల్ ఏడబ్ల్యూ ఎవరైతే ప్రిపేర్ అయితారో వాళ్ళకి ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తా అండి. ఓకే. నా క్రెడెన్షియల్స్ వచ్చేసి నేను గేట్ క్వాలిఫైడ్ అండి. ఏడబ్ల్యూ నోటిఫికేషన్ 2022లో నాకు 117 వచ్చాయండి ఔట్ ఆఫ్ 150. ఇది ప్రూఫ్ అండి. ఇదొచ్చేసి హాల్ టికెట్. ఇదొచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అండ్ సివిల్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌లో నాకు 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. ఎస్ఎస్‌సి, జేఈఈ గాని, గేట్ గాని, ఏడబ్ల్యూఏఈ గాని. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఓకే. టిప్‌లోకి వెళ్ళిపోదాం మరి. ఓకే. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారండి. అందరూ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఆబ్వియస్‌లీ సీరియస్ క్యాండిడేట్ ఎవరైతుండ్రో. బట్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసినాక ఏం చేయాలి అనేది ఎవ్వరు చేయరండి. అక్కడే మనం తెలివి వాడాలన్నమాట. ఓకే. ఎప్పుడైనా సరే మీరు సబ్జెక్ట్ కంప్లీట్ చేయంగానే ఫస్ట్ ఏందంటే మీ నోట్స్ అనేది ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిందంటే మీ నోట్స్ క్లారిటీగా, క్లియర్ కట్‌గా, డీటెయిల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీ షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకేనా? నోట్స్ అనేది అందరూ ప్రిపేర్ చేస్తారు ఆబ్వియస్‌లీ. బట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయరు. మరి షార్ట్ నోట్స్ ఎందుకు? నిజంగానే ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి? వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏందంటే మినీ రివిజన్ కోసం. క్విక్ రివిజన్ అనుకోండి. మినీ రివిజన్ కాదు. క్విక్ రివిజన్ కోసం. లాస్ట్ 30 డేస్ మీరు ఏం చేయాల్సొస్తదంటే మీరు మార్క్స్ ఇయ్యాల్సొస్తదండి. మీరు ఫుల్ నోట్స్ రివైజ్ చేయాలంటే 2 అవర్స్ పడతది. ఈజీగా 2 అవర్స్ పడతదండి. వేరాజ్ షార్ట్ నోట్స్ అయితే 20-25 మినిట్స్. మనకెన్ని 12-14 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు ఒక్క సబ్జెక్ట్ 2 అవర్స్ రివైజ్ చేయాలంటే 12-14 సబ్జెక్ట్స్ రివైజ్ చేయాలంటే ఎన్ని రోజులు పడతది? అందుకని చెప్పి షార్ట్ నోట్స్ అనేది మస్ట్. లేదు మేము చేసుకోమని కొందరు అనుకుంటారు. వాళ్ళు మిడిల్ ఆఫ్ ది ప్రిపరేషన్ రాంగానే వాళ్ళు రికగ్నైజ్ అయితారండి. నా ఎక్స్‌పీరియన్స్ నుండి చెప్తున్నా. నేను రికగ్నైజ్ అయినా. నేను చానా ఎగ్జామ్స్‌కి నాకు అర్థమైంది కాబట్టి నేను ఎక్స్‌పీరియన్స్ నుండి చెప్తున్నా. షార్ట్ నోట్స్ అనేది మస్ట్. పక్కా అంటే పక్కా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇప్పుడే చెప్తున్నా అండ్ ఇట్స్ వెరీ ఈజీ అండి. మీకు నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తా అంతుంటే. సింపుల్ అండి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడం. జస్ట్ అంత టైం కూడా పట్టదు. ఒక యూనిట్ అయిపోంగానే ఒక 10 మినిట్స్ ఫోకస్ పెడితే షార్ట్ నోట్స్ వచ్చేస్తది. నేను డీటెయిల్ వీడియో కూడా చెప్తా అండి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ రివిజన్ ప్లాన్. ఓకే. సో, సెపరేట్ స్లైడ్ తీసుకుందాం. రివిజన్ ప్లాన్. నేనెట్లా రివైజ్ చేస్తుండే అంటే అండి, ఒక్కసారి నా సబ్జెక్ట్ కంప్లీట్ కాంగానే ఫస్ట్ 2 డేస్‌కి ఒక రివిజన్ చేస్తుండే. ఫస్ట్ ఒక 2 డేస్ అవ్వంగానే ఈ ఇప్పుడు ఇప్పుడు నేను మండే నా సబ్జెక్ట్ అయిపోయిందనుకోండి. వెడ్నెస్‌డేకి నేను ఫస్ట్ రివిజన్ చేస్తా. ఫస్ట్ రివిజన్ అనేది ఇప్పుడు 2 డేస్ తర్వాత ఎయ్యాలి. తర్వాత 3 డేస్ తర్వాత సెకండ్ రివిజన్ చేస్తుండే. అండ్ 4 డేస్ తర్వాత థర్డ్ రివిజన్ చేస్తుండే. తర్వాత ఏం చేస్తుండే ప్రతి 4 డేస్‌కి ఒక రివిజన్ చేస్తుండే అండి. ఎవ్రీ 4 డేస్‌కి. ఓకే. ఎవ్రీ 4 డేస్‌కి చేస్తుండే. కొన్ని డేస్ అయినంక 5 డేస్‌కి చేస్తుండే అండి. అంటే ఇంగ మనకు తెలుస్తది కదా! ఇంగ ఎన్ని సార్లు చదువుతాంరా బాబు! ఆ ఫేజ్‌లోకొచ్చినప్పుడు 5 డేస్‌కి చేస్తుండే. బట్ ఇందులో మెయిన్ పాయింట్ ఏందంటే ఫస్ట్ 3 టైమ్స్ మీరు ఫుల్ నోట్స్ రివైజ్ చేయాలి. ఓకే. ఫుల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోమన్నా ఫుల్ నోట్స్ చదువుకోవాలి. నెక్స్ట్ నుండి ఈ 4 డేస్ 5 డేస్ ఉంటది చూసారా? అప్పుడు షార్ట్ నోట్స్ చదువుకోవాలి. ఇది నేను ఫాలో అయిన మెథడ్ అండి. ఒక సబ్జెక్ట్ నాది డబల్ ఏ గాని, ఎస్ఎం గాని ఏ సబ్జెక్ట్ కంప్లీట్ అయినా జీటీ గాని ఈ మోడల్‌లో నేను రివైజ్ చేస్తుండే అండి. ఇప్పటికి నాకు ఆ సబ్జెక్ట్స్ గుర్తున్నాయంటే అర్థం చేసుకోండి. రివిజన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ రివిజన్‌ని ఆర్గనైజ్డ్‌గా చేయాలి. ఆర్గనైజ్డ్‌గా చేస్తే ఏమొస్తది? మీకు క్లారిటీ వస్తది. క్లారిటీ వస్తే ఏమైద్ది? మీకు కాన్ఫిడెన్స్ వస్తది. కాన్ఫిడెన్స్ వస్తే ఏమైద్ది? మీరు ఎగ్జామ్ ఈజీ క్రాక్ చేయగలుగుతారు. తక్కువ ప్రెషర్ ఉంటది. ఓకే. క్లారిటీ కోసం మీరు రివిజన్ ప్లాన్ పెట్టుకోండి. ఇది నా ప్లాన్ అండి. మీరు ఇంటర్వెల్ మార్చుకోవచ్చు. కొందరు 6 డేస్ చదివినా ఏం కాదు. 6 డేస్‌కి వాళ్ళ మెమరీ పవర్ అనేది స్ట్రాంగ్ ఉంటది. నా మెమరీ పవర్ 4 డేస్‌కి మర్చిపోతుంది కాబట్టి నేను 4 డేస్ పెట్టుకున్నా. ఇన్‌కేస్ మాకేం ఫాలో అవ్వాలో తెలీదంటే ఇది ఫాలో అయిపోయండి మీరు. లేదు నా మైండ్ పవర్ మీద నాకు క్లారిటీ ఉందనుకుంటే మీ ఇష్టం అండి. 5 డేసా, 6 డేసా, 3 డేసా అది మీ ఇష్టం. బట్ ద ఓన్లీ రూల్ ఈస్ కీప్ ఇట్ ఆర్గనైజ్డ్. మీరు ఆర్గనైజ్డ్‌గా ఉంటేనే మీకు సబ్జెక్ట్ గుర్తుంటది. లేకపోతే గుర్తుండదు. ఓకే. ఇది రివిజన్ ప్లాను. రివిజన్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం జేయాలి? నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇయ్యాలండి.
మాక్ టెస్ట్ ఎలా ఇయ్యాలంటే, సో, ఫస్ట్ టోటల్ 90 డేస్ ఉంది గదండీ ఎగ్జామ్‌కి. అప్రాక్స్‌గా ఆబ్వియస్‌లీ అక్టోబర్‌లో ఉంది గదా! హోప్‌ఫుల్లీ మనం 90 డేస్ ఉందనుకున్నాం. సో, ఫస్ట్ 30 డేస్‌లో టాపిక్ వైస్ టెస్ట్‌లయిపోవాలి. సెకండ్ 30 డేస్‌లో సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లయిపోవాలి. అండ్ థర్డ్ లాస్ట్ 30 డేస్‌లో ఫుల్ లెంత్ మాక్‌లిచ్చుకోవాలి. ఇట్లా ఇది ఏదైనా సరే మీరు ఆర్గనైజ్ చేయాలండి. రివిజన్ అయినా ఆర్గనైజ్డ్ ఒక పద్ధతిగా. లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. అంతేగాని ఇష్టం ఉన్నట్టు అట్లా చేస్తే మీకు క్లారిటీ ఉండదు. నిజంగా చెప్తున్నా మీరు ఎటు పోతుర్రని కూడా మీకు తెలీదనమాట. ఎప్పుడైనా కాన్షియస్ ప్రిపరేషన్ ఉండాలి. ఇదే మిమ్మల్ని డిఫరెంట్ ఇది చేసినోళ్ళకే జాబ్ వస్తదండి. ఏదో ర్యాండమ్‌గా టైమ్ పాస్‌కి అయితే మీకు రాదు కదా! ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మిస్టేక్స్ బుక్ మెయింటైన్ చేయాలండి. షార్ట్ నోట్స్ కాదు ఇది మిస్టేక్స్ బుక్. ఇది ఎందుకంటే నేను మార్క్స్‌లో మిస్టేక్ చేస్తుండే అండి అప్పుడు. కొన్ని టాపిక్స్ నేను ఎన్ని సార్లు చదివినా మిస్టేక్ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఉంటది. ఇది ఊకే నేను మిస్టేక్ చేస్తుండే. సో, దీన్ని నా మిస్టేక్స్ బుక్‌లో ఎక్కిస్తుండే. అంటే ఏ ఫార్ములా మర్చిపోతున్నా, లేపోతే కాన్సెప్ట్ మర్చిపోతున్నా, లేపోతే ఏదైనా టేబుల్ మర్చిపోతున్నా, ఏదైనా వాల్యూ మర్చిపోతున్నా అందులో రాస్తుండే. ఎందుకు ఫైనల్ ఎగ్జామ్‌లో నాకు బీఓడి మీద క్వెషన్ వచ్చిందండి. అది నేను కరెక్ట్ రాసిన. ఎందుకు రాసిన అంటే నాకిది మిస్టేక్ చేస్తా అని తెలుసు. అప్పుడు నా మైండ్ యాక్టివేట్ అయిద్ది. ఈ టాపిక్ నేను మిస్టేక్ చేస్తా. సో, నేనిది క్లారిటీగా చేయాలి అని చెప్పేసి నా మైండ్‌కి చెప్తాదనమాట. సో, అందుకని చెప్పి మీకు మిస్టేక్స్ బుక్ అనేది ఇంపార్టెంట్. మీరు మార్క్స్ ఇచ్చేది స్కోర్ కోసం కాదండి. ఈ మిస్టేక్స్ తెలుసుకోనికి. తెలుసుకొని దాన్ని మిస్టేక్స్ బుక్‌లో రాసుకొని దాన్ని రెక్టిఫై చేసి ఫైనల్ ఎగ్జామ్‌లో కరెక్ట్ చేసుకోనికి. అది మెయిన్ పర్పస్. అందరు రాంగ్ పర్పస్ ఏదో ర్యాంక్ కంపేర్ చేసి ఏం యూజ్ ఉండదండి ర్యాంక్‌కి. చెప్తున్నాను మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోండి అంతే. ఓకే. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్. సివిల్‌లో ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. జనరల్ స్టడీస్ నాకంత తెలీదు. సో, సివిల్ అయితే నేను మీకు చెప్పగలుగుతా. కాన్సెప్ట్ ఉన్నా గాని నేను చెప్పేస్తా అండి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్ అండి. థాంక్ యూ.